ప్రజెంట్ మనం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ సమీపంలో కృష్ణమ్మ పక్కన ఉన్నాము. ఒక్కసారి మనం కనుక కృష్ణమ్మను చూసినట్లయితే ప్రకాశం బ్యారేజ్లో ఇంతటి వరదను ఎప్పుడైనా చూశారా అంటే లేదు అనేది అనొచ్చు. సుమారు 120 క్రితం 1903లో వచ్చిన వరద అదే స్థాయిలో మళ్ళీ ఈ సంవత్సరం రావటం, అంటే సుమారు 120 తర్వాత అదే వరద ఈ స్థాయిలో రావటం, గడిచిన 3-4 రోజుల క్రితం కురిసిన భారీ కుంభవృష్టి కారణంగా రాష్ట్రంలో పలు జిల్లాలు, ఒక విజయవాడే కాదు రాష్ట్రంలో పలు జిల్లాలు పూర్తిగా జలమయమైతే అయిపోయినాయి. ఇక విజయవాడలో ఏ కాలనీ చూసినా పూర్తిగా నీటిలో ఉండిపోయే పరిస్థితి. ప్రజెంట్ మనం కృష్ణానది గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక్కసారిగా కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చిందని అయితే అనుకోవచ్చు. ఏదైతే తెలంగాణలో గత 5 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా 6 లక్షల క్యూసెక్కుల వరద మున్నేరు వాగు నుంచి వచ్చిన వరద 70 గేట్లు ఎత్తివేయడంతో హంసల దీవి సముద్రంలో అయితే కలిశాయి. ఇక ఒక్కసారిగా కృష్ణమ్మ, మున్నేరు వాగు, బుడిమేరు వాగు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో విజయవాడ లోటత్తు ప్రాంతం అంతా మునిగిపోయిందని అయితే చెప్పచ్చు. అదేవిధంగా గతంలో కనుక వరదలు వచ్చిన సమయంలో చూసుకుంటే గత 5 ఏళ్లలో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే వరదలు వచ్చిన సమయంలో హెలికాప్టర్ ద్వారా అయితే వరద ప్రాంతాలను అయితే పర్యటించారు. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అలా చేయకుండా తానే స్వయంగా రంగంలో దిగి నిన్న ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 3 గంటల వరకు తానే స్వయంగా బోట్ల ద్వారా నైట్ అయితే రాత్రి సమయాల్లో అయితే లాంతర్ల ద్వారా సెల్ఫోన్ లైట్ల ద్వారా బోట్లలో పర్యటించి ఒక్కొక్క ప్రాంతాన్ని పర్యటిస్తూ వివరాలు అయితే అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా నిన్న పొద్దున సోమవారం 7 నుంచి నిన్న రాత్రి 12 వరకు కూడా పర్యటించి అనంతరం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం అయితే జరిగింది. ఒక్కసారిగా చంద్రబాబు గారు రంగంలో దిగటం వలన అధికారులకైతే పూర్తి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎవ్వరు నిద్ర వీడి గత ప్రభుత్వంలో చేసిన తప్పులను రిపీట్ చేయకుండా క్రమ పద్ధతిలో చేయాలని చెప్పి స్ట్రిక్ట్ ఆర్డర్స్ అయితే చంద్రబాబు గారు అయితే అధికారులకైతే జారీ చేశారు. ఒక్కసారిగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కసారిగా అందరూ రంగంలోకి దిగి సహాయక చర్యలు అందించడంతో ఒక్కసారి కనుక మనం చూసుకుంటే జక్కంపూడి, ఏదైతే విజయవాడలోని జక్కంపూడి ప్రాంతం ఏదైతే ఉందో 18 మంది నిర్వాసితులు ఒక బిల్డింగ్ మీద ఇరుక్కుపోయి వాళ్ళకి తింటానికి తిండి లేకుండా, ట్యాబ్లెట్లు వేసుకోవడానికి మందులు లేకుండా కలెక్టర్కి జాయింట్ కలెక్టర్కి చెప్పిన ఇటువంటి రెస్పాండ్ లేకపోవడంతో మహానాడు మీడియాను వాళ్ళు ఆశ్రయించడంతో మహానాడు మీడియా లోకేష్ గారికి అయితే సమాచారం ఇవ్వడంతో వెంటనే లోకేష్ గారు స్పందించి ఏదైతే జక్కంపూడిలో 18 మంది నిర్వాసితులు బిల్డింగ్ మీద ఉన్నారో వాళ్ళందరినీ కాపాడి బయటకు తీసుకొచ్చారని చెప్పి కూడా మనం కనుక వీడియోలో చూసుకోవచ్చు. అదేవిధంగా చంద్రబాబు గారు తన అనుభవాన్నంతా ఉపయోగించి కేంద్రం సహాయంతో కేంద్ర బలగాలను, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, అలాగే యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను తెప్పించి డ్రోన్ల ద్వారా ఏదైతే రోడ్లు తెగిపోయిన పరిస్థితులు విజయవాడ లోతట్టు ప్రాంతాల్లో ఏదైతే రామలింగేశ్వర నగర్, సింగ్ నగర్, వంటన పరిధిలో ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో రోడ్లు తెగిపోయిన పరిస్థితులు, అక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో డ్రోన్ల ద్వారా వాళ్ళకి ఆహారం అందజేశారు. నిన్నటి వరకు అయితే 3 లక్షల మందికి ఆహారం అయితే అందజేశారు. ఈరోజు కొల్లు రవీంద్ర గారు అయితే చెప్తూ ఈ రోజు నుంచి 6 లక్షల మందికి ఆహారం అందజేయనట్లుగా అయితే చెప్తున్నారు. ఆహారం అందజేస్తామని అయితే చెప్తున్నారు. అలాగే డ్రోన్ల ద్వారా ఆహారాన్ని అందజేసి మందులను, అన్ని ట్యాబ్లెట్లను కూడా అందుబాటులోకి తెస్తామని, వాళ్ళందరికీ అందజేస్తామని అయితే కొల్లు రవీంద్ర గారు అయితే చెప్తున్నారు. వరద ఉధృతి కారణంగా అటువైపు నుంచి 2 బోట్లు వరదకు కొట్టుకుంటూ రావడం జరిగింది. మనం కనుక చూసుకున్నట్లయితే 67, 68, 69 గేట్లను ఢీకొనడం జరిగింది. చూడండి, అక్కడ ఉన్న ఒక పడవ, అటువైపు ఉన్న మరో పడవ. ఒక్కసారి మనం కనుక కింద చూసుకున్నట్లయితే వరద ఏ విధంగా ఎంత వేగంగా ఉధృతి వస్తుందో మీరు కనుక చూడండి. అదే నిన్న అయితే సుమారు గోడలను తాకే విధంగా, బ్రిడ్జిని తాకే విధంగా వరద ఉధృతి అయితే వచ్చింది. బ్యారేజ్ గోడలను తాకే విధంగా నీరైతే అంతవరకు అయితే వచ్చింది. ప్రజెంట్ నీటి మట్టం తగ్గడంతో 9 లక్షల, నిన్న 11.47 లక్షల క్యూసెక్కులు ఉన్న నీటి మట్టం ప్రజెంట్ 9.47 లక్షల మట్టంకు తగ్గడంతో మట్టం అయితే తగ్గింది. ఒక్కసారిగా గేట్లను బోట్లు వచ్చి తాకడం వలన ఒక్కసారిగా విజయవాడ వాసులు అవ్వచ్చు లేదా అధికారులు అవ్వచ్చు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. బ్యారేజ్కి ఏమవుతుందని చెప్పి ఒక్కసారిగా అయితే భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే చంద్రబాబు గారు ఆదేశాల మేరకు ఇరిగేషన్ నిపుణుడైనటువంటి కన్నయ్య నాయుడిని పిలిపించారు. వెంటనే కన్నయ్య నాయుడు వచ్చి వీటిని సందర్శించారు. బాగుంది. ఈ ఓన్లీ కౌంటర్ వెయిట్ 2 మాత్రం బోట్లు కొట్టిన దానిలో పోయింది, రీప్లేస్ చేయాలి. బ్యారేజీకి ఏం ఇబ్బంది లేదా? ఇప్పుడు మేము ప్లాన్ చేస్తుండేది 15 రోజులు,
చూస్తాం ఎంత భిన్న అవుతుందో అంత. సార్ అప్పటి వరకు సెక్యూరిటీ పర్లేదా? ఏం ప్రాబ్లం లేదు, దీనికి ఏం ప్రాబ్లం లేదు. మీకు కౌంటర్ వెయిట్ లేకుండా కూడా నీళ్లు తగ్గిపోతే దించేదానికి కూడా స్కీమ్ ఇచ్చేస్తున్నాము. వాళ్ళు దించుతారు. మళ్ళీ ఆపరేషన్ కావాలంటే కౌంటర్ వెయిట్ కావాలి. కౌంటర్ వెయిట్ వల్ల ఆయిస్ కెపాసిటీ కొంచెం తగ్గింది కాబట్టి ఇప్పుడు ఇది ఎత్తాలంటే ఆయిస్ ఎత్తలేదు. గేట్లు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. సిమెంట్ అదే కౌంటర్ వెయిటే పగిలింది, సిమెంట్ వర్క్ అక్కడ డ్యామేజ్ కాలేదు. ఆల్రెడీ స్టార్ట్ చేసాం. కౌంటర్ వెయిట్ బాక్స్ డ్రాయింగ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఈరోజు మీరు నాయుడు గారు ఇన్స్పెక్షన్ చేసి ఇప్పుడే మొత్తం అన్నీ కూడా సంబంధ అధికారులతో మాట్లాడి రాత్రి మంత్రి రామానాయుడు గారు, ఈఎన్సి వెంకటేశ్వరరావు గారు, నేను కూడా ఇక్కడ చూసాం బ్యారేజ్ దగ్గర. అట్లాగే ఇప్పుడే రాత్రి చంద్రబాబు నాయుడు గారిని, కన్నయ్య నాయుడు గారు, రామానాయుడు గారు, ఈఎన్సి గారు మేము అందరం కలవటం జరిగింది. మళ్ళీ ఉదయం ఆయన అంతా కూడా ఇన్స్పెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన డిజైన్స్ ఏ విధంగా ఎన్ని రోజుల్లో ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలి, ఏ విధంగా అన్నీ ఎలా తొలగించాలి, వాటి మీద అన్నీ కూడా సౌకర్యంగా త్వరలో మీకు తెలియజేస్తారు. ఇప్పుడు కొంత మాట్లాడారు ఆయన. ఇవాళ ఫ్లడ్ కూడా దగ్గర ఇప్పుడు 8,50,000 క్యూసెక్కులు కిందకి వెళ్తూ ఉన్నాయి. ఏదైతే ఫ్లాష్ ఫ్లడ్గా వచ్చిన మున్నేరు కావచ్చు, వైరా కావచ్చు, కట్లేరు కావచ్చు, బుడమేరు కావచ్చు, ఇవన్నీ తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. తప్పకుండా ఇవన్నీ కూడా రెగ్యులేట్ చేసి కింద కూడా ఏదైతే కృష్ణానది పరివాహ ప్రాంతాల్లో కింద ప్రాంతాల్లో కూడా కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఇటు వెస్ట్ గోదావరి ఏలూరు ప్రాంతంలో కావచ్చు, ఈ వాగులు వంకలు ప్లస్ ఈ మెయిన్ స్ట్రీమ్లో ఏదైతే డౌన్ స్ట్రీమ్లో వెళ్తా ఉన్న ఈ ఫ్లడ్ని దృష్టిలో పెట్టుకొని రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా మానిటరైజ్ చేసి మానిటరింగ్ చేసుకుంటా అటు డిపార్ట్మెంట్స్, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి కట్టలను కాపాడుకుంటూ ప్లస్ పోయే వరదను రెగ్యులేట్ చేసుకుంటూ కిందకంతా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. తప్పకుండా కన్నానాయుడు గారు త్వరలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి ఇది మంత్రి రామానాయుడు గారు, ఈఎన్సి వెంకటేశ్వరరావు గారు, అధికార యంత్రాంగం అంతా కూడా కన్నానాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. అందరూ కూడా కలిసి చక్కగా ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా అన్నీ కూడా భవిష్యత్తులో ఇటువంటి విపత్తు ఎప్పుడు రాకూడదు, ఇటువంటి సంఘటనలు జరగకూడదని అన్ని డైరెక్షన్స్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఆ డైరెక్షన్లో యంత్రాంగం పనిచేస్తాం. అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్న ప్రకాశం బ్యారేజ్ మనం కనుక చూసుకుంటే కౌంటర్ వెయిట్ దెబ్బతింటం వల్ల నిన్న కౌంటర్ వెయిట్ దెబ్బతింటం వల్ల ఎటువంటి వాహనాలను అనుమతించడం లేదు. ఎందుకంటే లోడ్ ఎక్కువ అవ్వడం వల్ల, కింద నీటి మట్టం ఉండడం వల్ల, నీరు బ్రిడ్జికి తాకడం వల్ల, కింద ఉన్న నీటి మట్టం బ్రిడ్జిని తాకడం వల్ల ఎటువంటి ప్రమాదాలు, వాహనాలు తిరగడం వల్ల ఎటువంటి ప్రమాదాలు ఏమన్నా జరుగుతాయనే ఆలోచనతో ముందస్తు జాగ్రత్తగా ప్రకాశం బ్యారేజ్ మీద వాహనాలను అయితే రాకపోకలను అయితే ఆపేశారు. ప్రస్తుతం పూర్తిగా అటు పోలీసులు కానీ చెక్ పోస్టులను అయితే నిర్మించారు. అటు పూర్తిగా చెక్ పోస్టులను అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా అటు కూడా కరకట్ట నుంచి ఏదైతే బ్యారేజ్ మీదకి వచ్చే దారి ఏదైతే ఉందో అక్కడ కూడా పూర్తిగా చెక్ పోస్టులను ఏర్పాటు అయితే చేశారు. ఇది ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్న అయితే పరిస్థితి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.